కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కనుక స్కెచ్ చేస్తే కాంగ్రెస్ మొక్కచెక్కలవుతుంది. ప్రభుత్వం కూలిపోతుంది. అందులోంచి ఒక వర్గం వచ్చి బీజేపీతో చేరుతుంది. కానీ అలా చేయకుండా ఉంటేనే బీజేపీకి బెస్ట్. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల వివాదంలో ఏదైతే ఇంకొక 2 నెలల్లో 3 నెలల్లో దిగిపోతాడు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమారే వస్తారని చెప్పేసి డీకే శివకుమార్ వర్గం ప్రచారం చేయడం, బహిరంగ ప్రకటన చేయడం, దాని మీదన మల్లికార్జున్ ఖర్గే స్పందించడం, అధిష్టానం చూసుకుందంటాం. ఆ తర్వాత అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినాయి, నేనే సీఎం, 5 ఏళ్ళు నన్ను తొలగించే ప్రసక్తి లేదు అంటూ సిద్ధరామయ్య ప్రకటించడం. డీకే శివకుమార్ కూడా నాకు ఇంకొక ఆప్షన్ లేదు, సర్దుకోవాల్సిందే అని చెప్పడం. ఒక రకంగా తన అసంతృప్తిని కంట్రోల్ చేసుకుంటున్నాడు. డీకే శివకుమార్ వర్గం ఇప్పుడు అసంతృప్తి రగులుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యుయేషన్ని బీజేపీ క్యాష్ చేసుకోవాలని చేసుకోవచ్చు. కానీ ఆ కారణంగానే క్రిందటిసారి ఓడిపోయింది. ముందు కాంగ్రెస్ జేడీయూ ప్రభుత్వం ఏర్పడి దాంట్లోంచి యువతలకు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంటి సమస్యలు తెచ్చిపెట్టాయి అంతకుముందు. అలా కాకుండా 5 ఏళ్ళు కాంగ్రెస్నే పనిచేయనిస్తే, ఎందుకంటే ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు వాళ్ళు చెప్పిన ఆ గ్యారంటీలు 6 గ్యారంటీలు గందరగోళం అయిపోయినాయి. ఆ బస్సుల పథకం తర్వాత బస్సులు ఎక్కాలంటే జనం భయపడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వెంటనే దెబ్బతిన్నటువంటి సిచ్యుయేషన్. ఇంకా పోను వాళ్ళ పాలన, అక్కడ దోపిడీ, వాళ్ళు చేస్తున్నటువంటి లంచాలు, వాళ్ళ జాతకం, వాళ్ళ జీవితం అందరూ చూస్తున్నారు. ఇప్పుడు కనుక మధ్యలో ఆ ప్రభుత్వాన్ని కూల్చి కనుక వీళ్ళు స్వాధీనం చేసుకుని వీళ్ళు కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సింపతి పెరుగుతుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి. అలా సింపతి పెరగకుండా ఉండాలి అనుకుంటే బీజేపీ ప్రశాంతంగా 5 సంవత్సరాలు, ఎందుకంటే ఇంతకుముందు 2-3 సార్లు కూడా అదే సమస్య ఫేస్ చేసింది బీజేపీ. ఫుల్ ప్లేటెడ్ మెజారిటీ రాక తర్వాత మధ్యలో మళ్ళీ ఆళ్ళనీళ్ళని తీసుకుని ఆ తర్వాత మెజారిటీలు తెచ్చుకోవడం. కాబట్టి ఇప్పట్లో బీజేపీ ఏలు పెట్టకుండా ఉంటే కాంగ్రెస్ తన గొయ్యి అనేది అవుకుంటుంది.